చేతితో నీ బాప్తిసం తీసుకుంటున్నావు అంటే కింద మాట్లాడుతున్నాను చూడండి ఏమంటున్నాడు. येशूने त्याला उत्तर दिले, आता हे होऊ दे, कारण या प्रकारे सर्व धर्माचरण पूर्णपणे करणे हे आपणाला उचित आहे. ఏమంటున్నాడు? ఇప్పటికి ఇలాగే జరగనిమ్ము, ఇది ధర్మము. నీకైనా నాకైనా ఒకరు ఇది పాటించు అని చెప్పాలంటే ఫస్ట్ దాన్ని పాటించేవారై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు పాపం చేశాడు, తప్పు చేశాడని బాప్తిసం తీసుకోవాలి. నేను బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి, ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని చూపించడానికి మార్గదర్శిగా ఆయన తీసుకున్నాడు. ఏం చేస్తాడు? మనం ఏం చేస్తాం? బాప్తిసం తీసుకుంటాం, ఒక 6 నెలల భయభక్తులు కలిగి ఉంటాం, రోజు ప్రార్థన, రోజు 14 మాసాలు బైబిల్ చదవడం, ఎవరిని బూతులు మాట్లాడకూడదు, ఎవరితో చెడు మాట మాట్లాడకూడదు, చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. 6 నెలల తర్వాత ఏమైపోతుంది? తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది? చెప్పండి. తక్కువ కావాలన్నా ఎక్కువ కావాలన్నా? భక్తి అనేది పెరగాలనా తరగాలనా? మీరు చిన్నగా ఉన్నప్పుడు ఫోటోలు చూసింటారు కదా, ఉన్నాయా మీ ఫోటోలు? చిన్న ఉన్నప్పుడు ఫోటోలు ఎవరైనా ఉన్నాయి? ఇప్పుడు అట్లే ఉన్నారా, పెద్దగా అయినారా? మరి పెరిగిందా తరిగిందా? మీ శరీర ఆకారం పెరుగుతుంది, మీ ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది, మీ గుడిసెట్లు ఇండ్లు అవుతున్నాయి, మీ అప్పులుంటే వడ్డీలు పెరిగి ఇంకా ఎక్కువ అవుతున్నాయి, డబ్బు ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది. మన కళ్ళ ముందు కనపడే ప్రతి సమాజము అప్డేట్ అవుతుంది, పెరుగుతుంది. ఇప్పుడు కొత్త విధానంలో చెప్పాలంటే అప్డేట్ అంటే కొత్తగా మారడం. ఇప్పుడు 10,000 ఫోన్ తీసుకున్నారనుకోండి, ముందుకు మీ చేతిలో 10,000 ఫోన్ ఉండదు, 15,000 ఫోన్ ఉంటుంది. 5G ఇడిసి ఇప్పుడు 6G వచ్చిందనుకో, 5G ఫోన్ ఎంత అయినా పక్క వారిసి ఏం చేస్తారు? ప్రపంచం అప్డేట్ అయింది కాబట్టి మేము కూడా అప్డేట్ కావాలి. మరి అన్నిట్లో అప్డేట్ అయిన మనము బాప్తిసం తీసుకున్న నాడు ఉన్న విశ్వాసం పెరగాలనా తరగాలనా? చెప్పండి. వాక్యం చదివేది పెరగాలి, ప్రార్థన చేసేది పెరగాలి, వాక్య విధానము మారాలి, ప్రార్థన విధానం మారాలి. మరి ఏమైపోతుంది? ఇప్పుడు గుండెల మీద చేసుకొని పెరిగిందా తరిగిందా ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకు మీరే పెరిగితే మంచిది, తరిగితే మాత్రం ఖచ్చితంగా లెక్క చెప్పుకోక తప్పదు. ఓకే, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు అంటే పాప క్షమాపణ